అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వందన, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, జననీ హాస్పిటల్, నర్సీపట్నం. ఇవాళ మనం లాప్రోస్కోపీ గురించి తెలుసుకుందాం. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, సో లేటెస్ట్ గా వచ్చిందంటే కదా లాప్రోస్కోపీలో సర్జరీ చేస్తారా అని చెప్పి. సో అసలు లాప్రోస్కోపీ అంటే పెద్దగా 10 సెంటీమీటర్ 15 సెంటీమీటర్ అంత పెద్ద కోత కాకుండా చిన్నగా 1 సెంటీమీటర్ 0.5 సెంటీమీటర్ అట్లా చిన్న రంధ్రాలతో పొడవాటి సన్న ఇన్స్ట్రుమెంట్స్ అవి పొట్టలోకి పెట్టి మనం చేయాలనుకున్న ఆపరేషన్ చేయడాన్ని లాప్రోస్కోపీ సర్జరీ అంటారు. సో లాప్రోస్కోపీలో 1 సెంటీమీటర్ ఇన్సిషన్ నుంచి కెమెరాని లోపలికి పంపించి 2 or 3 5 సెంటీమీటర్ ఇన్సిషన్స్ నుంచి ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి సర్జరీ చేయడం అనేది చేస్తాం. సో ఏ సర్జరీస్ లాప్రోస్కోపీలో చేసుకోవచ్చు? మనం ట్యూబెక్టమీ సర్జరీ కానీ, అంటే పిల్లలు కాకుండా చేసే ఆపరేషన్ కానీ, లేదంటే అండాశయాల్లో సిస్ట్లున్నా, ఓవరీలో సిస్ట్లున్నా కూడా చేసుకోవచ్చు. ఓవేరియన్ సిస్టెక్టమీ అంటారు. అండ్ పీసీఓడి డ్రిల్లింగ్, నీటి బుడగలు ఉంటే వాటి డ్రిల్లింగ్ చేయొచ్చు. గర్భసంచిలో కాయలు ఉంటే మయోమెక్టమీ సర్జరీ చేయొచ్చు. గర్భసంచి తీసేసే ఆపరేషన్ కూడా చేయొచ్చు. ఇవే కాకుండా అపెండిక్స్ సర్జరీ కానీ, గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ కానీ, పేగులకు సంబంధించిన ఆపరేషన్స్ కానీ, అండ్ కొన్ని యూట్రైన్ క్యాన్సర్స్ కూడా ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీలో చేయడం అనేది జరుగుతుంది. హెర్నియా సర్జరీస్ కూడా మనం లాప్రోస్కోపీలో చేయడం అనేది జరుగుతుంది. సో లాప్రోస్కోపీ లానే హిస్ట్రోస్కోపీ అంటే మనం కెమెరాని గర్భసంచి లోపలికి కింద నుంచి పంపిస్తాం, వెజినా నుంచి గర్భసంచి లోపలికి పంపిస్తాం. సో ఆ విధంగా గర్భసంచిలో అతుకులు ఉన్నా, లేదంటే ఏమైనా సెప్టమ్ ఉన్నా, ఈ సర్జరీస్ అన్ని కూడా హిస్ట్రోస్కోపీలో చేయొచ్చు. సో లాప్రోస్కోపీ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఓపెన్ సర్జరీ కంటే లాప్రోస్కోపీ మనకి ఎందుకు బెనిఫిషియల్ గా ఉంటుంది? సో లాప్రోస్కోపీ సర్జరీ వల్ల మనకి పేషెంట్ కంఫర్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది, పెయిన్ అన్న తక్కువగా ఉంటుంది, హాస్పిటల్లో ఉండాల్సిన రోజులు తగ్గుతాయి. మనం 1 డేలో జనరల్గా లాప్రోస్కోపీ పేషెంట్స్ని డిశ్చార్జ్ చేస్తాము. అండ్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ లాప్రోస్కోపీ ఆపరేషన్ వల్ల అతుకులు, నార్మల్గా పెద్దగా కోసిన ఆపరేషన్లో అతుకులు అనేది ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎడిషన్స్ అంటాం. సో ఎడిషన్స్ అనేవి తక్కువగా ఫామ్ అవుతాయి. సో ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. దీంతో పాటు పేషెంట్ కంఫర్ట్ ఆపరేషన్ తర్వాత కూడా బాగుంటుంది. మనం పెయిన్ కిల్లర్స్ తక్కువ వాడడము, దాంతోపాటు పేషెంట్ 1 to 2 వీక్స్ లోపల వాళ్ళ డైలీ రొటీన్కి వెళ్ళిపోవడము, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పనులవి చేసుకోవడము ఇలా ఉంటుంది. సో ఈ విధంగా లాప్రోస్కోపీ అడ్వాన్స్ సర్జరీ మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లాప్రోస్కోపీ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? సో కొంత కాస్ట్, ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే కొంత కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్ని సర్జరీస్లో ఏమైనా ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీస్ అలాంటివి కొంత నార్మల్ ఓపెన్ కంటే కొంత టైం ఎక్కువ పట్టడం లాంటివి జరగచ్చు. లాప్రోస్కోపీ సర్జరీ అనేది అందరూ చేయలేరండి. సో దానికి సపరేట్గా ట్రైనింగ్ తీసుకొని అండ్ దానికి లెర్నింగ్ కర్వ్ ఉంటుంది, దాని టెక్నిక్ అనేది కరెక్ట్గా నేర్చుకుని ఎక్స్పీరియన్స్ పెంచుకొని చేయడం అనేది జరుగుతుంది. లాప్రోస్కోపీ ఫెసిలిటీ అనేది మన జననీ హాస్పిటల్లో అవైలబుల్ ఉందండి. సో లాప్రోస్కోపీకి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా, లేదంటే లాప్రోస్కోపీ సర్జరీస్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటున్నా కూడా మనల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.